ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్రవారము 22వ తారీఖు మే నెల 2026కు సంబంధించిన పంచాంగ వివరాలు ఈ వీడియోలో పొందుపరచబడినవి. శుక్రవారము మే 22వ తారీఖు 2026 శ్రీ పరాభవనామ సంవత్సరము, జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు. ఈ రోజు తిథి షష్ఠి. మే 21వ తారీఖు ఉదయం 8:26 నుండి మే 22వ తారీఖు ఉదయం 6:24 వరకు. తర్వాత సప్తమి మే 22 ఉదయం 6:24 నుండి మే 23 ఉదయం 4:36 వరకు ఉంది. నక్షత్రం ఆశ్లేష. మే 22వ తారీఖు ఉదయం 2:49 నుండి మే 23 తెల్లవారుజామున 2:08 వరకు ఉంది. తర్వాత మఖా నక్షత్రము మే 23 తెల్లవారుజామున 2:08 నుండి మే 24 తెల్లవారుజామున 12:20 వరకు ఉంది. నేటి యోగము వృద్ధి. మే 21వ తారీఖు ఉదయం 10:58 నుండి మే 22వ తారీఖు ఉదయం 8:19 వరకు ఉంది. తర్వాత ధ్రువ. మే 22వ తారీఖు ఉదయం 8:19 నుండి మే 23వ తారీఖు ఉదయం 5:27 వరకు ఉంది. నీటి కరణం తైతల. మే 21వ తారీఖు రాత్రి 7:21 నుండి మే 22 ఉదయం 6:24 వరకు ఉంది. తర్వాత గరజ. మే 22 ఉదయం 6:24 నుండి సాయంత్రం 5:38 వరకు ఉంది. తర్వాత వణిజ. ఈ రోజు సూర్యోదయం 5:27 ఉదయము, సూర్యాస్తమయం సాయంత్రం 7:09 చంద్రోదయము ఉదయం 12:32 అంటే మే 23వ తారీఖు. చంద్రాస్తమయము 11:01 రాత్రికి. ఈ రోజు శుభగడియలు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంది. అమృతకాలము ఉదయం సాయంత్రం 5:39 నుండి రాత్రి 7:15 వరకు. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:04 నుండి ఉదయం 4:46 వరకు కలదు. ఇక అశుభ సమయాలు. రాహుకాలము ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:18 వరకు ఉంది. యమగండము సాయంత్రం 3:43 నుండి సాయంత్రం 5:26 వరకు ఉంది. గుళికా కాలము ఉదయం 7:10 నుండి ఉదయం 8:52 వరకు ఉంది. దుర్ముహూర్తము ఉదయం 8:11 నుండి ఉదయం 9:06 వరకు ఉంది. తర్వాత మధ్యాహ్నం 12:45 నుండి మధ్యాహ్నం 1:40 వరకు కూడా ఉంది. వర్జము ఈరోజు సాయంత్రం 3:15 నుండి సాయంత్రం 4:48 వరకు ఉంది. చంద్రబలము మిథున రాశి, సింహరాశి, తులారాశి, వృశ్చిక రాశి, కుంభరాశి మరియు మీనరాశి జాతకులకు ఈ రోజు చంద్రబలము సంపూర్ణంగా అనుకూలంగా ఉంది. దీంట్లో ఒక చిన్న గమనిక. మకర రాశి వారికి అష్టమ చంద్ర దోషం ఉన్నందున జాగ్రత్తగా ఉండటము చాలా మంచిది. ఈ రోజు తారాబలము అశ్విని, భరణి, రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణము, శతభిషము, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి తారాబలం అనుకూలంగా ఉంది. కాకపోతే ఆశ్లేష నక్షత్రము జన్మ నక్షత్రం అయినందున ప్రయాణాలు, నూతన పనులలో జాగ్రత్త చాలా అవసరము. ఇక ఈ రోజు విశేషం ఏంటి అంటే చాంద్రమాన జ్యేష్ఠ మాసపు శుక్లపక్ష సప్తమి తిథి మరియు ఆశ్లేష నక్షత్రం కలయికతో కూడిన రోజు. ఈ రోజున అధిక మాస దుర్గాష్టమికి పూర్వ రోజైన సప్తమి కావడం అత్యంత విశేషం. శుక్రవారంతో కూడిన సప్తమి లక్ష్మీనారాయణ ఆరాధనకు మరియు లలితాదేవి ఉపాసనకు అత్యంత ప్రశస్తమైనది. ఆశ్లేష నక్షత్ర అధిపతి బుధుడు కావడం వల్ల శుక్రుని వారంలో ఈ నక్షత్రం రావడం వల్ల వ్యాపార విస్తరణకు మరియు బుధ శుక్ర అనుగ్రహం కోసం విద్యార్థులు, వ్యాపారులు విశేష అర్చనలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు. ఇక ఈ రోజు పఠించవలసిన శ్లోకము. ఈ శ్లోకము దుర్గా సప్తశతిలోని ముఖ్యమైన శ్లోకము. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతాం. ఈరోజు శుక్రవారము మరియు ఆశ్లేష నక్షత్ర యుక్త సప్తమి తిథి కావడం వల్ల ఈ దేవి శ్లోకాన్ని పఠించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆశ్లేష నక్షత్ర దోషాలు మరియు రాహుకేతువుల ప్రతికూల ప్రభావాలు తొలగి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియచేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః.